సో ఓటీటీలో ఆడతాయన్న అవన్నీ అవన్నీ జరిగే పనులే. కానీ ఎందుకు ఓటీటీలో అంటే ఏంటి ఆ డిఫరెన్స్ ఏంటి, ఆ డిఫరెన్సియేషన్ ఎలా వస్తుంది అని నాకు తెలియట్లే. ఇప్పుడు వీడు ఒక బ్యాంక్ ఎంప్లాయీ, వీడు ఒక ఇంటి దొంగ. ఇందులో వాడు చేసే దోపిడీ లేకపోతే అఫ్కోర్స్ సారీ నువ్వు చెప్పదన్నావు కానీ బట్ వాడు చిన్న హీస్ చేస్తాడు. అది వాడు ఇంటి దొంగని ఈశ్వరుడు పట్టుకోలేడు. ఇప్పుడు మీ ఇంట్లో పని మనిషి ఉందన్న, మీ డబ్బులు ఎక్కడ పడుతుందో ఆవిడకి తెలుస్తుంది. తీసేస్తే ఎవరికి ఎలా తెలుస్తుంది? బయట నుంచి వచ్చేవాడు కష్టం. కానీ అందులో సినిమాలో డైలాగ్ కూడా ఉంటుంది, అరే బడి ఇంత చెప్తున్నావు మనం చేయగలమా అంటే, రే నువ్వు మర్చిపోతున్నావు, మనం బ్యాంకర్స్, వీఆర్ ఇన్సైడర్స్, నువ్వు ఎందుకు అంత కష్టం అనుకో. హీ నోస్ ఇన్ అండ్ అవుట్, ఆడికి ప్రతిదీ తెలుసు. అంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యామో అని అనిపించింది. అంటే ఇవన్నీ ఎందుకు అంటే మేబీ ఇంకొకసారి అంటే 80% నచ్చింది కదా, ఈ 20% కూడా ఇంకొకసారి చూడమంటాను సినిమాని. ఎందుకో ఎక్కడో మీరు చిన్న కొంచెం ల్యాప్స్ అవ్వడం లేకపోతే కొద్ది మిస్ అవ్వడం. బికాస్ ప్రతి పాయింట్ ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు పే ఆఫ్స్ ఉంటానే ఉంటాయి. ఎందుకు ఇది పెట్టాడు అన్నదానికి సెకండ్ హాఫ్లో పే ఆఫ్ ఉంటుంది. అది ఏమాత్రం మిస్ అయినా ఈ పే ఆఫ్ మనకు అర్థం కాదు. ఐఎమ్ నాట్ డినైయింగ్, యూ మైట్ హావ్ వాచ్డ్ ఇట్ విత్ రైట్ ఇంటెన్షన్ ఓన్లీ, బట్ ఎక్కడో మేబీ నా లోపల ఒకటి ఉండిపోయింది, ఈ డిఫరెన్స్ కవర్ చేసుకుంటే నాకు బాగుంటుందేమో. మరి అంటే ఇప్పుడు కొంతమంది యూట్యూబర్ రివ్యూవర్స్ ఉంటారు, వాళ్ళు కూడా పడేస్తుంటారు సినిమాల్ని. వాళ్ళు ఒక వెరీ పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి, ఇటువైపు ఒక ఇది ఉంది. ఏంటో ఈ వ్యత్యాసం నాకు అర్థం కాలే. అందుకనే నేను ఇంతలా మాట్లాడుతున్నాను. జనరలీ నేను ఐ యూజువలీ డోంట్ వాయిస్ అవుట్ మై ఒపీనియన్, బట్ ఈ ఫిల్మ్కి అయితే నాకు అనిపించిందండి. బట్ అగైన్ ఇదంతా ఇంకొక నా కాన్ఫిడెన్స్ మనోడు ఇచ్చిన, ఇందాకన్నా నేను నన్ను రాటు తేల్చాడని, దీనికి అతీతంగా నాకు హౌస్ఫుల్స్ అవుతున్నాయి అన్న, దీనికి అతీతంగా నాకు సినిమా ఆడుతుంది. అది నాకు చాలా పాజిటివ్ అనిపించింది. అంటే ఎక్కడో అరే ఆ బెరుకు ఆ భయం అన్నది నాకు ఈ సినిమా తీసింది. అండ్ ఎస్ ఐఎమ్ ఓపెన్ ఫర్ డిస్కషన్. నేను ఇంకా మేబీ ఎందుకు నచ్చలేదని నేను పర్సనల్గా కూడా మీతో మాట్లాడతాను. కానీ బట్ ఎక్కడో ఈ గ్యాప్ని కవర్ చేసుకుంటే నా సినిమా ఇంకా బాగా వెళ్తుంది, అండ్ చాలా బాగా వెళ్తుంది, అండ్ ఇంకా దానికి మించి ఆడుతుంది అన్న విషయం నేను నమ్ముతున్నాను. ఈశ్వర్ కార్తిక్ చెప్పింది నిజంగా. ఇందాక 5 ఏళ్ళు తను కింద మీద పడి తెలుగు నేర్చుకొని తెలుగులో సినిమా చేయాలని, నేను ఎవరినో అతను మేబీ నేనేదో ఇక్కడ స్టార్ అనుకుని ఉంటాడు ఆయన తెలియదు కుర్రోడికి, అక్కడి నుంచి వచ్చాడు, ఈ అమ్మాయి ఇడితో చేస్తే అయిపోద్దని. వాడి కష్టాలు తెలియవు. థ్యాంక్ యూ బడీ, థ్యాంక్ యూ సో మచ్. బికాస్ స్క్రిప్ట్స్ లైక్ దీస్ ఆర్ అంటే యూజువలీ నా వరకు రావు. అది పాపం తను ఏదో అక్కడి నుంచి ఈడోడు బాగానే కింద మీద పడి చేస్తున్నాడని నా దగ్గరికి వచ్చాడు. అది నేను పట్టుకున్నాను. ఆ పట్టుకున్న రోజు నుంచి పాపం ప్రాబ్లం స్టార్ట్ అయ్యాయి మనోడికి ఈ రోజు వరకు కూడా. అంటే పాపం నమ్మొచ్చాడు, లేదు చెప్తున్నా, నమ్మొచ్చాడు. ఈడేదో తనన్న అంటే థ్యాంక్ యూ ఫర్ సేయింగ్ దట్, బట్ దే లవ్ మీ సో మచ్, అంటే దే లవ్ మీ హియర్ వెరీ మచ్. అండ్ ఇక్కడే గెలుస్తాను ఈశ్వర్, గెలిచేసాం ఆల్రెడీ, మనం ఇక్కడే గెలుస్తాం, నో డౌట్ అందులో. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇన్నేళ్ళు నువ్వు కష్టపడి, అండ్ ఇంకొక దాంట్లో కూడా తెలుగు డైరెక్టర్ అయి ఉంటే ఇంకా బాగా చేసేవాడు అని ఏదో ఒకటి చదివాను. అది కూడా కొద్దిగా బాధ అనిపించింది. ఎందుకంటే నో డిస్రెస్పెక్ట్ ఫర్ ఎనీవన్, అరే పాపం తెలుగు నేర్చుకొని కింద మీద పడి అంత దూరం వచ్చి ఈజీగా చెన్నై టు హైదరాబాద్ ఒక 500 సార్లు తిరుగుంటాడు నాకు తెలిసే. 500 ఫ్లైట్లు తిరుగుంటాడు ఇతను. ఎందుకు ఆ కర్మ అంటే, ఎందుకంత తపన, ఎందుకంత ఎఫర్ట్, అంత పెట్టి 500 ఫ్లైట్లు వేసుకుని తక్కువ. సారీ టు సే, నిన్న నైట్ 11 o'clock ఫ్లైట్కి వెళ్ళాడు. ప్రెస్ మీట్ పెట్టామంటే మార్నింగ్ 4 గంటల ఫ్లైట్ తీసుకొని వచ్చేసాడు. అసలు ఇదే జరిగింది ఇప్పుడు. అంటే అతను నిజంగా మనోడి దగ్గర డబ్బులు కూడా లేవు.